ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియోపై సీఓ ముఖేష్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను తాము విడుదల చేయలేదన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు. అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామన్నారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండవచ్చని సీఓ చెప్పారు. పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశామన్నారు. ఇక మాచర్లకు వెళ్లేందుకు టీడీపీ నేతలకు అనుమతి లేదన్నారు సీఓ ముఖేష్ కుమార్ మీనా. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఈఓ ఎంకే మీనా చేసిన వ్యాఖ్యలను మనం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. అనుశ్రీ, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు ఈవీఎం విజువల్స్ సంబంధించినంత వరకు ఒక కీలకమైనటువంటి ప్రకటన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చేశారు. ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత దానిపైన సిఈసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈఓకి లేఖ రాసింది. దానిపైన ఆ వీడియో నిజమా కాదా అన్న అంశానికి సంబంధించి. సో అయితే ఇప్పుడు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఒక కీలకమైన ప్రకటన చేశారు. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఆ వీడియోని ఈసీ విడుదల చేయలేదు. దానికి ఎటువంటి అథెంటిటీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి లేదు. అది మాకు సంబంధించి మేము విడుదల చేసింది కాదది ఆ వీడియో అన్న అంశాన్ని ముఖేష్ కుమార్ మీనా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్లో స్పష్టం చేశారు. సో చాలా స్పష్టంగా అది ఏ విధంగా బయటకు వచ్చిందని ప్రశ్నించినప్పుడు అది దర్యాప్తు జరుగుతున్నప్పుడు వాళ్ళ ద్వారా వేరే ఎవరి ద్వారా ఎక్కడి నుండో బయటకు వచ్చి ఉండొచ్చు అన్న అంశాన్ని క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే నారా లోకేష్ ట్విట్టర్లో పెట్టారో ఆ తర్వాత దానిపైన సిఈసి కార్యాలయం స్పందించడం, ఆ వీడియో నిజమా కాదా నిర్ధారించమని అందరూ అడిగింది. సో అక్కడ ఈసీకి తెలియకుండానే ఈసీ చేతిలో ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ బయటకు రావడం అన్నది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే సాధారణంగా వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి ఫుటేజ్ 100% అది ఇద్దరి పరిధిలో మాత్రమే ఉంటుంది. ఒకటి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి దానికి పూర్తి ఆధీనంలో ఉంటుంది. రెండవది ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి ఆధీనంలో ఉంటుంది. వీళ్ళిద్దరూ అధికారికంగా ఆ వీడియో ఫుటేజ్ని విడుదల చేయలేదు. మరొకవైపు రాష్ట్ర స్థాయిలో సీఈఓ కూడా ఆ వీడియోని విడుదల చేయలేదు. ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందన్న అంశానికి సంబంధించి అసలు ఈసీకి సంబంధమే లేదు, అది మేము అధికారికంగా విడుదల చేయలేదన్న అంశాన్ని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే ఇది దర్యాప్తు నుండి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అక్కడ కుమ్మక్కే మాచర్లో ఒక ధ్వంసరచన చేశారు, విధ్వంసాన్ని సృష్టించారు. టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పోలీసుల సమక్షంలో కర్రలు రాళ్ళు తీసుకెళ్లి ప్రజలపైన ఓటర్లపైన దాడులు చేస్తున్నా సరే పోలీసులు నిశ్చేష్టులై అక్కడ చూడడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఏదైతే ఉన్నతాధికారుల సహకారం నుండి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది సహకారం వరకు కూడా అందించడం వల్ల అల్లర్లు పేటరేగినటువంటి ఉదాహరణలు నెలకొన్న ఈసీనే దాన్ని నిర్ధారించింది. ఈసీ ఎస్పీని సస్పెండ్ చేసింది. మాచర్ల పల్నాడు జిల్లాకు సంబంధించి ఇతర పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసింది. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ వీడియో విడుదల అన్నది కూడా ఇది ఇప్పటికే దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అంబటి రాంబాబు కానీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా. కేవలం ఆ ఒక్క నిమిషం వీడియోనే కాదు, మొత్తం పూర్తి స్థాయి ఫుటేజ్ని బయట పెడితే అక్కడ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసిందో, ఎవరెవరు రిగ్గింగ్ చేశారో, ఓటర్లు ఏ విధంగా అక్కడి నుండి తరిమేసి కర్రలతో కొట్టి పంపించేసి రిగ్గింగ్ చేశారనే అంశం బయటపడుతుందని డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చేసినటువంటి ప్రకటన అన్నది సంచలనంగా మారింది. అసలు ఆ వీడియోకి ఎన్నికల కమిషన్కి సంబంధం లేదు, అది మేము విడుదల చేసినటువంటి వీడియో కాదన్న అంశాన్ని చెప్పింది. అది ఇప్పుడు ఆ పోలీసులే ఎవరైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారో వీటికి సంబంధించి వాళ్ళ ద్వారా బయటకు వచ్చిందన్నటువంటి ఒక అనుమానం అయితే ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఎవరా పోలీసులు, ఎందుకు దీన్ని విడుదల చేశారు, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధంగా ఈ వీడియో చేరిందన్న అంశం పైన కూడా ఇప్పుడు ఈసీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇందులో రాజకీయ ప్రేరేపిత కుట్ర అన్నది చాలా స్పష్టంగా బట్టబయలైంది. ఈసీలో ఉన్నటువంటి కొందరు అధికారులు కానీ లేదా పోలీసు అధికారులు కానీ టీడీపీ నాయకులతో కలిసి చేసినటువంటి అంశం. ఇందులో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రిగ్గింగ్ అంశం బట్టబయలు కాకుండా ఉండడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ రిగ్గింగ్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన
చేసిన ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి పైన ఈ వీడియోను విడుదల చేశారన్న అంశం అయితే చాలా స్పష్టంగా అవుతుంది. దీనిపైన ఇప్పుడు ఈసీని కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఫిర్యాదు చేయబోతుంది. ఎవరు ఆ వీడియోను విడుదల చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ 7 ఈవీఎంలు ధ్వంసం చేసింది ఇదే మాచర్ల నియోజకవర్గంలో. వాటికి సంబంధించిన ఫుటేజ్ని ఎందుకు విడుదల చేయడం లేదు, దాన్ని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.